'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. కానీ 'అల్లు అర్జున్' నెక్స్ట్ రాబోయే 2 సినిమాలు చూస్తే ఆ ఫైర్ కూడా చిన్నగా అనిపిస్తుంది. ఇది జస్ట్ 2 సినిమాల మధ్య పోటీ కాదు. ఇది టెక్నాలజీకి మరియు వయలెన్స్‌కి మధ్య జరగబోయే యుద్ధం. ఒక పక్కన 'అల్లు అర్జున్ 22' మనల్ని ఫ్యూచర్‌లోకి తీసుకెళ్ళి ఒక సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్. మరొక పక్క 'అల్లు అర్జున్ 23' నరాలు తెగే యాక్షన్‌తో నిండిన ఊర మాస్ వయలెన్స్ మూవీ. హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ కావాలా మీకు? లేక గూస్ బంప్స్ తెప్పించే రా యాక్షన్ కావాలా? వీటన్నిటికంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే 'అల్లు అర్జున్ 22లో' బన్నీ ట్రిపుల్ రోల్స్ చేయబోతున్నారంట. ఈ డీటెయిల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా. లెట్స్ స్టార్ట్ ఫర్ ఫుల్ డీటెయిల్స్. ముందుగా 'అల్లు అర్జున్ 22' గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ అట్లీ ఇది మీరు అనుకుంటున్న రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇదొక ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్. దీని స్పెషాలిటీస్ ఏంటంటే మొదటగా ఇదొక విజువల్ వండర్‌గా ఉండబోతుంది. అట్లీ ఈసారి హై ఎండ్ వీఎఫ్ఎక్స్‌ని వాడుతున్నారు. బ్యాక్‌డ్రాప్ అంతా అడ్వాన్స్ టెక్నాలజీతో మనం హాలీవుడ్ సినిమాల్లో చూసే ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌గా ఉండబోతుంది. ఇక ట్రిపుల్ రోల్ రూమర్. ఇది వింటే గూస్ బంప్స్ గ్యారంటీ. సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న బిగ్గెస్ట్ రూమర్ ఏంటంటే ఇందులో 'అల్లు అర్జున్' ట్రిపుల్ రోల్ చేయబోతున్నారంట. అట్లీ సినిమాల్లో హీరోలకి మల్టిపుల్ రోల్స్ ఉండడం కామన్. 'మెర్సెల్', 'బిగిల్', రీసెంట్‌గా 'జవాన్' మూవీలో కూడా మనం చూసాం. మరి ఇందులో 3 డిఫరెంట్ షేడ్స్‌లో బన్నీని చూపిస్తే థియేటర్స్‌లో రచ్చ రచ్చే. ఇది ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడని గ్రాఫిక్స్‌తో రాబోతున్న విజువల్ ట్రీట్. అట్లీ మార్క్, ఎమోషన్‌కి ఈ ట్రిపుల్ రోల్ యాక్షన్ తేడైతే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఇక నెక్స్ట్ 'అల్లు అర్జున్ 23' లోకేష్ కనకరాజ్ మూవీ. 'అల్లు అర్జున్ 22' క్లాస్ అండ్ మాస్ గ్రాఫిక్స్ అయితే 'అల్లు అర్జున్ 23' పక్కా ఊర మాస్‌గా ఉండబోతుంది. ఇది మామూలు యాక్షన్ కాదు. వయలెంట్ యాక్షన్. దీని పవర్ ఏంటంటే ఇందులో వీఎఫ్ఎక్స్ తక్కువ కానీ రియల్ మాస్ యాక్షన్ ఎక్కువ. లోకేష్ డిజైన్ చేసిన ఫైట్స్ ఎలా ఉంటాయంటే స్క్రీన్ మీద రక్తం చిందుతుంది. ఇది వీక్ హార్ట్ ఉన్న వాళ్ళ కోసం కాదు. గట్టి గుండె ఉన్న మాస్ ఫ్యాన్స్ కోసం. బన్నీ చేతిలో గొడ్డలి పట్టాడంటే ఇక వేటే. ఇందులో ఉండే యాక్షన్ బ్లాక్స్, చేసింగ్ సీన్స్ 'విక్రమ్', 'లియో' సినిమాలను మించిపోతాయి అని టాక్. బన్నీని ఇంత పవర్‌ఫుల్‌గా, ఇంత వైలెంట్‌గా మనం ముందెప్పుడు చూడలేదు. ఇది కేవలం సినిమా కాదు. ఇదొక మాస్ జాతర. సో, ఇప్పుడు వార్ క్లియర్‌గా ఉంది. 'అల్లు అర్జున్ 22' ఏమో 3 పాత్రల వేరియేషన్స్ మరియు కళ్ళు చెదిరే గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేస్తుంది. 'అల్లు అర్జున్ 23' ఏమో నరాలు తెగే ఫైట్స్ మరియు రా వయలెన్స్‌తో భయపెడుతుంది. ఒకటి టెక్నాలజీతో కొడుతుంది. ఇంకోటి కత్తితో కొడుతుంది. నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మీకు ఫ్యామిలీతో కలిసి బన్నీని 3 డిఫరెంట్ గెటప్స్‌లో చూడాలనుకుంటే 'అల్లు అర్జున్ 22' బెస్ట్ చాయిస్ అవ్వబోతుంది. కానీ మీరు థియేటర్ దద్దరిల్లిపోయే యాక్షన్స్, విజిల్స్ వేసే మాస్ సీన్స్ కోరుకుంటే 'అల్లు అర్జున్ 23' మీ ఫేవరెట్ అవ్వబోతుంది. అల్లు అర్జున్ ఒకేసారి 2 వేరు వేరు రికార్డుల్ని టార్గెట్ చేశాడు. మరి మీరేమంటారు? బన్నీ ట్రిపుల్ రోల్ ఇష్టమా మీకు? లేదంటే లోకేష్ మార్క్ వయలెన్స్ ఇష్టమా? కింద కామెంట్స్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.